జిన్నారం మండలం గడ్డిపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో మాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సురేంద్రగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా సమీక్షా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీలను నెరవేర్చకుండా చేస్తున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే వారు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు నిలదీయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే అధికారం లేదని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని, కష్టపడి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పే విధంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొరన్ బాలరెడ్డి, పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వెన్నవరం ఆదర్శ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. బాగున్నారమ్మా? చాలాసేపు అయిందా? అర్ధగంట అయిందా? లేట్ గిట్ వచ్చిన ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకే అంటుండు. ఈ 2 ఏళ్ళ మాదారం లేదా పైస పరైందమ్మా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2 ఏళ్ళ ఏమన్నా ఒక మంచి పని జరిగింది ఒక్కటి చెప్పుడు నాకు. ఒక రోడ్ వేసిందా, ఓ నల్ల తెచ్చిరా, ఇలుగులు ఒకటి బరాబర్ చెప్పిన పోయి అది కూడా నేను కొట్లాడి ఆపించిన. మీ వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే కలెక్టర్ కు మాట్లాడి అందరికి జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ఇంత ఓపిక విన్న మా అక్క చెల్లెలకు, సో మాదారం అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం. సో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది. 2 ఏళ్ల మీద ఏమన్నారు, అవ్వా తాతకు 4,000 పెన్షన్ ఇస్తాము అన్నారా? 4,000 డిసెంబర్ నెలలో 950 రూపాయలు పెట్టి గ్యాస్ వేసుకుంటున్నాం. నెలకు 2 గుడ్లు వేసుకుంటే ₹1 నా అకౌంట్లో పడాలి కదా, ₹1 కూడా పడతలేదు. ముందు 550 ఉండే గ్యాస్కు, ఇప్పుడు 950 రూపాయలు చేసినారు. మాకు చేసినా మాకేం ప్రయోజనం? ముందు ₹1 రాంది, 5 మళ్ళీ పిరిగి బస్తాడు. ఏ బస్త పొడి మార్గం పోతాయి. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 15,000 ఇస్తాం. ఇక ఆడపిల్లలకు మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తాం. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఇట్లా ఏమేమో చెప్పారు. సరే మనుషులం కదా, ఆశపడతాం, తప్పే ఉన్నది. కేసీఆర్ 2,000 అంటే ఇచ్చిండు, 4,000 ఇస్తాడేమో అనుకుంటాం కదా, తప్పే ఉన్నది. అలా ఆశపడ్డాం. కానీ అసలు సంగతి బయటపడ్డది. ఇప్పుడు బయటపడ్డది 2 ఏళ్ళ. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిందాడు. మేము ఎట్లా కొంటాం సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు 1,16,000 ఇచ్చిండు. ఇస్తే 3 తులాల బంగారం వచ్చింది, లగ్గం బట్టలు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు 1 తులం కాదు, పావులు ఎత్తి పెడతలేవు. నువ్వేమన్నా అడగాలి? పిల్ల పుట్టే కూడా మళ్ళీ పిల్లకేం లేదు సార్. పిల్ల పుడితే కూడా లేనోడు ఉంటే ఎవరి కాళ్ళు మొక్కి ఆ పిల్లని తీసుకొని, తల్లిని తీసుకొని రావాలి. లేని పరిస్థితుల్లో మేము ఏమనుకోవాలి సార్? మా భూములు కూడా లేవు, మేమేం చేయాలి?